ప్రబోధ 9. వానప్రస్థం. మనుజుడు గృహస్థుడుగా ఉండి సంకట సంతోష సౌఖ్యములను పొంది అందులోని నిజమైన అర్థములు గ్రహించి 45 సంవత్సరములు లేదా 50 సంవత్సరములు పూర్తిగా నిండగనే సర్వ సంకట సంతోష సౌఖ్యములను త్యజించి తాను నిర్మించిన గృహమును వీడి ఊరిని విడిచి అరణ్యవాసి కావలను. అట్టి తరుణమున తన ధర్మపత్నియుండిన ఆమెను సమ్మతపరచి తన కొడుకుల చెంతనో తల్లిదండ్రుల చెంతనో విడవచ్చును. లేకున్నా వెంట తీసుకుని వెళ్లి సతీపతుల భావనను విసర్జించి బ్రహ్మచర్యమును ఆచరించుతూ కేవలము అన్నా చెల్లెలు భావముల ప్రవర్తించుతూ ఆహారాదులయందు సైతము మార్పు కలిగి కందమూలాదులతో పండ్లు పాలతో అట్లు కాకుండా సాత్విక ఆహారులై అగ్నిచే పూర్తి పక్వము పొందించక 3వ వంతు పక్వపరచి భుజించవలను. బియ్యమును ఎక్కువ ఉపయోగించరాదు. అట్లు తనకు తాను ఏర్పాటు కలిగించుకొనలేని స్థితిలో ఊరియందు పోయి భిక్షమెత్తి ఊరియందే భుజించక తన నివాసమైన అడవికి తెచ్చి ఆరగించవలను. తానే రకమైన ఆహారమును భుజించునో అట్టిదే ఆశ్రయించిన వారికి అందించవలను. కాని వాని రుచికి తగిన వాటిని తయారు చేయించుట కాని తెచ్చి ఇచ్చుట కాని జరుపరాదు. అది వారు భుజించిన సరే లేకున్నా పండ్లు పాలతోనే వారిని తృప్తిపరచవలను. కాని ఇతరులకని తన నియమమును మార్చుకోరాదు. ఎట్టి అననుకూల పరిస్థితులు సంభవించినను క్రమశిక్షణ మాత్రము విడువరాదు, మార్చరాదు. వీటిని చాలా ముఖ్యముగా గమనించవలెను. వీరు అర్చన దాన ధర్మాదులు ఆచరించరాదు. వారి చెంత నుండిన భోజనము వేరే ఇతర వస్తువులు కాని ఇతరులకు ఇచ్చినను దానముగా తలంచరాదు. దేనినైనను ఇతరుల చెంత నుండి దానముగా సహితము పుచ్చుకొనరాదు. సర్వుల యందు సమాన పవిత్ర ప్రేమ కలిగి ఉండవలెను. ప్రతి ఆశ్వయుజ మాసమునందు జీర్ణ వస్త్రములు వదిలి క్రొత్త వాటిని గ్రహించవలెను. వానప్రస్థుడు ఆచరించవలసిన వ్రతములలో చాంద్రాయణ వ్రతము ముఖ్యము. ఆ మాసమునందు 15 దినములు తాను తిను ఆహారమందు దినమునకొక ముద్ద చొప్పున తగ్గించవలెను. 2వ పక్షమున క్రమక్రమేణా దినమునకొక ముద్ద చొప్పున హెచ్చు చేయిస్తుండవలెను. పౌర్ణమి అమావాస్యలందు వట్టి గంజి మాత్రము త్రాగవలెను. వర్ష ఋతువులో వానలయందు నిలిచి తపస్సు చేయవలెను. హేమంత ఋతువులో తడిగుడ్డలతో తపస్సులు చేయవలెను. క్రమాభ్యాసముగా ఈ తపస్సులు చేయుచు ఉదయము మధ్యాహ్నము సాయం సమయములందు స్నానము ఆచరించవలెను. వివిధ ఉపనిషద్వాక్యములను అర్థము అనుభవము సహితముగా పఠించుతుండవలెను. అట్టి వానప్రస్థునికి ఏదైనా శరీర సంబంధమైన వ్యాధులు వెంటబడినా తాను భుజించుతున్న ఆహారములు మాని కేవలము జలము వాయువులే ఆహారముగా స్వీకరించి ఈశాన్య దిక్కుగా ప్రయాణము సాగించి మరణ పర్యంతము పోవలెను. అట్లు కాక శరీర సంబంధమైన వ్యాధులు లేక సౌఖ్యముగా ఉండినా పై నిబంధనలను జయించిన తరువాతనే అప్రయత్నముగా తనంతట తనకే జ్ఞానోదయము ఏర్పడును. ఆ జ్ఞానము వల్ల మోక్షప్రాప్తి కలుగును. ఇట్టి నిబంధనలతో జ్ఞానోదయం ఎట్లు వచ్చును? ఇవి కేవలము శరీర నిబంధనలే కదా. తత్వావిష్కరణ వల్ల జ్ఞానోదయము ప్రాప్తించవచ్చును కాని అట్టి ఆత్మానుభవము చేకూర్చు తత్వమును పొందనిది జ్ఞానమెట్లు అబ్బును? అట్టి జ్ఞానము లేక మోక్షమెట్లు ప్రాప్తించును అని చాలా మంది వాదింతురు. అది చాలా పొరపాటు. ఇట్టి శరీర నిబంధనతో వాసనారాహిత్యం ఏర్పడి ఏకాగ్రత కుదురును. అట్టి ఏకాగ్రతను బలపరిచి అభివృద్ధి చేయ ఉపనిషద్వాక్యములు తోడ్పడును. క్రమక్రమేణా అట్టి ఉపనిషద్వాక్యానుభవములే జ్ఞానోదయమును చేకూర్చును. అసలు ఉపనిషద్వాక్యములు జ్ఞాన స్వరూపములే కదా. అట్టి స్వరూపముల చెంత చేరి అనుభవ రూపమున ఆచరించుతుండినా ఇంక జ్ఞానమును వెతుకుట అనవసరము కదా. అట్టి జ్ఞానమును సులభముగా హృదయమును ప్రతిష్ఠించుకొనుటకు ఏకాగ్రత ప్రధానము. దానిని పై శరీర నిబంధనతో తపఃప్రభావముతో సులభముగా జయించవచ్చును. బహిర్ముఖ నిబంధనలు అంతర్ముఖ నిబంధనలకు ఎంతయో తోడ్పడుతున్నవి. ఈ రెండింటినీ పట్టి చూడ అంతర్ముఖ నిబంధనల కంటెను బహిర్ముఖ నిబంధనలను జయించుట కష్టము. చేతిలో ఉన్న కారు స్టీరింగు ఏ మార్గమును పట్టి త్రిప్పుదురో
చేతికి సంబంధము లేని చక్రములు అదే మార్గముననే పరుగెత్తును. స్టీరింగు ఒకవైపున త్రిప్పినా చక్రములు మరొక వైపు వెళ్లవు. అంతర్ముఖ భావములైన చక్రములు బహిర్ముఖ స్టీరింగు పైననే ఆధారపడినవి. ఇది సహజాధారము. ఒక్కొక్క సమయమున స్టీరింగు ఒకవైపు లాగిన చక్రములు మరొక వైపు ఈడ్చును. అది సహజ ధర్మమును వదిలి ప్రవర్తించుట. అంతర్ముఖ చక్రములలో సరియైన సారముగా నుండు గాలి నిలువ లేకుండినా అట్లు ఒకదానికొకటి సంబంధము లేకపోవును. ఎట్లుండినను స్టీరింగుకు మించిపోలేదు. చేతిలో ఉన్న స్టీరింగుకు తన క్రిందనే ఉన్న చక్రములకు సంబంధమున్నది. అట్టి సంబంధమే లేకున్నా ప్రయాణమే జరగదు. సంబంధము లేక ఉండ నేరదు. కాన బహిర్ముఖ వృత్తులలో ఆరితేరి అరికట్టిన వానికి అంతర్ముఖ వృత్తులు అణగి స్వాధీనములో నిలువగలవు. బహిర్ముఖ వృత్తులు రూపనామములతో చేరి అనుభవ సిద్ధిని కలిగించును. కనుక అట్టి వాటిని జయించుటే కొంత శ్రమ కాని, నామమున్న చాలు రూపము లేకపోయినను అనుభవ సిద్ధి కలిగి ఆనందము కలిగించును. కాబట్టి అంతర్వృత్తులను జయించుట అంత శ్రమ కాదు. అంతర్వృత్తులు అతి సూక్ష్మముగా వశమగును. బహిర్ముఖ వృత్తులు వశము చేసుకున్నటే కొంత బాధ. రుచి రూపము మందమైనవి బహిర్ముఖ వృత్తులు. రుచి రూప మందము లేనివి సూక్ష్మములైన అంతర్ముఖ వృత్తులు. మంచినీటికి రూపము కాని రుచి కాని మందము కాని ఉండవు. చెడిన నీటికే రుచి రూపము మందము. అట్టి వాటిని చక్కచేయుటే శ్రమ కాని మంచివాటికి ఏ రూపము కల్పించవలెనన్నను సులభము. అట్లనే ప్రపంచ వ్యామోహ వృత్తులచే చెడిన మనోవృత్తిని చక్కదిద్దుటే శ్రమ కాని ప్రపంచ వ్యామోహరహితమైన మనోవృత్తులకు సరిదిద్దే అవసరం ఉండదు. వ్యామోహరహితమైన వృత్తులు స్వచ్ఛములై నిర్మలమై నిశ్చలమైనవిగా ఉండును. అట్టి వాటిని సరిదిద్దుటెందులకు? కావున మానవులు మొదట బాహ్య వ్యామోహములను సాధ్యమైనంత వరకు అణచుకొని స్వాధీనమునందు ఉంచుకొన్న సులభముగా అంతర్వృత్తులు ఆత్మానందమునకు తగినట్లు నడచును. ఇట్టి బాహ్య వృత్తులను వ్యామోహములను అరికట్టునట్టి మార్గమే యోగము తపము. అట్టి యోగ తపముల జయించు ఉపాయమే ఈ వానప్రస్థ ధర్మము. ఇందులో సర్వ విధములైన వ్యామోహముల జయించి అతీతుడైన వ్యామోహరహితనకు మోక్షమే గమ్యము. ఈ ఒక్క మార్గమునే మోక్షమనున్నది లభించునని కాదు. ఏ మార్గమునందైనను అనుగ్రహమును సాధించిన అదియే గమ్యము. అయితే ఈ వానప్రస్థమునకున్న నియమనిష్టలతో చేరు ముక్తి ఈ మార్గముగా పొందవచ్చును. వ్యామోహరహితుడు కావచ్చును, ఏకాగ్రత పొందవచ్చును. ముక్తి 4 విధములుగా ఉండును. నిశ్చల చిత్తముతో నిర్మల భావముతో అన్య చింతలకు చోటివ్వక భజించిన అదియే భావ సమాధి అగును. అట్టి సమాధి ఫలితముగా భగవంతుడు ఏ రూపమున అతనిని ఆరాధించురో ఆ రూపమున భక్తుల అంతర్దృష్టికి గోచరించును. భగవద్దర్శనము కేవల భావమాత్రమే కాదు, ముఖాముఖిగా ఉండును. భగవంతుడు తాను స్థాన వ్యత్యాసములు లేక ఏక ప్రపంచముందే నివసించుటగును. దీనినే సాలోక్యముక్తి అందురు. ఈ సాలోక్యముక్తి అందుకొన్న భక్తుడు భగవంతునితో నిరంతరము ఉండుటయే కాక తాను చూచుచున్నవన్నీయు భగవత్ విలాసములే అని గ్రహించును. ఈ భావమును సామీప్యముక్తి అందురు. భగవంతునితో నిరంతరం ఉండుట, భగవద్ విభూతి విలాసములను చూచుట, తన్మయుడై ఉండుట, ఇవి మూడును భక్తుని చివరకు భగవద్వృత్తికి కొనివచ్చును. ఈ స్థితిని సారూప్యముక్తి అందురు. భక్తి శాస్త్రం యొక్క చివరి ఫలము ఇదియే. ఈ స్థితి యందు భేదభావము కొంత ఉండును. అందువలన ఇది ఉత్తమ గతిగా అద్వైత సిద్ధాంతము ఒప్పుకొనదు. భగవత్ సారూప్యమన్నంతనే భగవంతుని వలె భక్తులకు కూడా సృష్టి స్థితిలయ శక్తులు ఉండునని భావించరాదు. భేదభావములు సమూలముగా నశించి ఐక్యముందుట ఒక్కటే ఉత్తమ గతి. దీనికే సాయుధ్యము అందురు. దీనిని వారి వారి సాధనను బట్టి భగవంతుడు అనుగ్రహించునే కాని ప్రయత్న ఫలముగా పొందలేరు. భగవంతుని తన ఇష్ట ప్రకారము సేవించుతూ ఆ రూపానందమును అనుభవించుతుండుటే భక్తుని కోరిక కాని ఐక్యమును అట్టి భక్తుడు కోరడు. భక్తుడు కోరకున్నను భగవంతుడు వానికి సాలోక్యాదిత్రయమే కాక సాయుధ్యమును కూడా అనుగ్రహించును. భక్తి మార్గ ఫలమున బ్రహ్మజ్ఞాన సిద్ధి కూడా కలుగును.
అట్టి దానిని సైతము భక్తుడు కోరకున్నను భగవంతుడే అనుగ్రహించును. అట్టి సాయుధ్యముక్తిని ఏకాంతముక్తి అని అందురు.